ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 17వ అధ్యాయము. శూర్పణఖ మాటలు విన్న కరుడికి ఎక్కడలేని ఉక్రోషం వచ్చి, నేనిప్పుడే బయలుదేరతాను. నా ఎదుట యుద్ధంలో దేవేంద్రుడే నిలబడ్డా సంహరిస్తాను. మృత్యుదేవతకు మృత్యువును నేను కాని యుద్ధానికి వెళితే నా ముందు నిలబడగలిగేవాడు ఎవరూ ఉండడు అని పలికి 14,000 మంది రాక్షసులతో కలిసి రామలక్ష్మణుల మీదకు యుద్ధానికి బయలుదేరాడు. ఆ కరుడు బంగారంతో చేయబడ్డ రథం ఎక్కి బయలుదేరాడు. అప్పుడు గాడిద రంగులో ఉన్నటువంటి మేఘాలు ఆకాశంలోకి వచ్చి ఎర్రటి నీటిని వర్షించాయి. ఆయన రథాన్ని నడుపుతున్న గుర్రాలు చాలా సమతలంగా ఉన్నటువంటి ఆ దారిలో తొట్రుబడి ముందుకు పడిపోయి పైకి లేచాయి. ఆకాశంలో సూర్యుడి చుట్టూ నలుపు ఎరుపు రంగుల వలయం ఏర్పడింది. ఒక గద్ద ఎగురుతూ వచ్చి ఆయన ధ్వజం మీద వాలి వెళ్ళిపోయింది. దిక్కులన్నీ ఆ కారణంగా చీకటితో నిండిపోయాయి. నక్కల నోట్లో నుంచి అగ్నిని కక్కుతూ ఎదురుగా వచ్చి పెద్దగా ఏడ్చాయి. ఇన్ని దుశ్శకునాలు ఎదురొచ్చినా ఆ కరుడు వాటిని లెక్కబెట్టకుండా ముందుకు వెళ్ళాడు. ఆ కరుడి చుట్టూ 12 మంది రాక్షస సేనానులు నిల్చున్నారు. వాడితో పాటు దూషణుడు, త్రిశర్కుడు, ప్రమాది, స్థూలాక్షుడు, మహాకపాలుడు మొదలైన భయంకరమైన రాక్షసులు కూడా బయలుదేరారు. అటుపక్క రాముని ఆశ్రమంలో పక్షులు చిత్ర విచిత్రమైన కోతలు కూస్తున్నాయి. భూమి ఒక్కసారి కంపించింది. అలా కంపించటం వలన బంగారు పిడిగలిగిన ధనస్సు ఎగిరి పడుతుంది. బాణాల చుట్టూ ధూమం ఆవరించింది. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ, నిష్కారణంగా పర్ణశాలలో ఉన్న ధనుసు భూమి కంపించేసరికి ఎగిరెగిరి పడుతుంది. అలాగే బాణాల చుట్టూ ధూమం ఆవహిస్తుంది. అంటే గొప్ప యుద్ధం వస్తుందని ధనుర్బాణాలు ఆనందపడుతున్నాయి. దూరంగా పక్షి కూస్తుంది అంటే ఈ యుద్ధంలో జయాపజయాలు దైవ నిర్ణయాలు. నా ఎడమ భుజం అదురుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం గెలుస్తామనుకుంటున్నాను. అందుకని లక్ష్మణ, నువ్వు వెంటనే ధనుర్బాణాలను పట్టుకొని సీతను తీసుకొని ఎవరు చూసినా కనపడనంత చెట్లతో కప్పబడిన ఒక పర్వత గుహలోకి వెళ్ళిపో. నేను యుద్ధం చేస్తాను, నువ్వు నాతో సీతమ్మను తీసుకొని లోపలికెళ్ళిపో అనే మాటలు చెప్పకు. నువ్వు యుద్ధం చెయ్యలేవని కాదు, నువ్వొక్కడివే వీళ్లను చంపగలవు. కానీ వీళ్లతో యుద్ధం చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాని నిన్ను తక్కువ వేసి చూడటం లేదు. నేను చెప్పింది విని తొందరగా సీతను తీసుకొని వెళ్ళిపో అన్నాడు. అప్పుడు సీతమ్మను తీసుకొని లక్ష్మణుడు ఒక పర్వత గుహలోకి వెళ్ళిపోయాడు. క్రోధంతో కోదండాన్ని పట్టుకొని ఉన్న రాముడిని చూస్తే ఆనాడు పినాకిని అనే ధనుసు పట్టుకొని దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయటానికి నిలబడ్డ రుద్రుడైన శివుడిలా ఉన్నాడని వాల్మీకి మహర్షి చెప్పారు. ఆశ్రమానికి వచ్చిన కరుడు తన సైన్యంతో రాముడిని చుట్టుముట్టాడు. మధ్యలో రాముడొక్కడే ఉన్నాడు. రాముడి చుట్టూ 14,000 మంది రాక్షసులు నిలబడ్డారు. అప్పుడు వాళ్ళు రాముడి మీద బాణాలు, శూలాలు, గదలు మొదలైనవి విసిరారు. వాటి దెబ్బలకు రాముడికి ఒళ్ళంతా నెత్తురోడింది. నదీ ప్రవాహం వచ్చినప్పుడు సముద్రం ఎంత సంతోషంగా ఉంటుందో, పెద్ద వర్షం పడుతున్నప్పుడు ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఆబోతు ఎలా నిలబడుతుందో అలా రాముడు నిలబడి ఆ బాణ ప్రవాహాన్ని స్వీకరిస్తూ నిలబడ్డాడు. రాముడు ఒక్కసారి తన ధనుసును తీసి మండలాకారంగా తిప్పి ఆ రాక్షసుల మీద బాణప్రయోగం చేశాడు. ఎప్పుడు అక్షయ బాణ తినీరంలో నుంచి బాణం తీశాడో, ఎప్పుడు బాణాన్ని తన ధనుసుకు సంధించాడో, ఎప్పుడు గురి చూసి బాణాన్ని విడిచిపెట్టాడో ఎవరూ చూడలేదు. అంత వేగంగా బాణప్రయోగం చేశాడు. రాముడొక్కడు నేల మీద యుద్ధం చేస్తుంటే దారుణంగా 14,000 మంది రాక్షసులు రథాలలో ఉండి రాముడితో యుద్ధం చేస్తున్నారని ఆకాశంలో దేవతలు మునులు నిలబడి రాముడికి విజయం చేకూరాలని ఆశీర్వదించారు. ఆ యుద్ధానికి దిక్కులన్నీ కదిలిపోతున్నాయి. పర్వతాలు ప్రకంపించాయి. వనదేవతలు వనాన్ని విడిచి పారిపోయారు. క్రూరమృగాలు దిక్కులు బట్టి పారిపోయాయి. రాముడి బాణ పరంపరకు ఏనుగుల తొండాలు తెగిపోయాయి. గుర్రాల కాళ్ళు రాలిపోయాయి. కొందరికి భుజాలు, కొందరి కాళ్ళు తెగిపోయాయి. రాముడు ఏకకాలంలో 13 బాణాలను వింటినారికి తొడిగి విడిచిపెట్టేవాడు. అలా 14,000 మంది రాక్షసులను రాముడొక్కడే సంహరించాడు.